హర హర మహాదేవ శంభో శంకర. కోటప్పకొండకు వెళ్ళే దారిలో ముందస్తుగానే మనకు ఈ శివ కుటుంబం ఎదురవుతుంది. అద్భుతమైన ఈ శివ కుటుంబాన్ని దర్శించండి అందరూ కూడాను. మా చిన్నతనం నుంచి అయితే మేము మెట్లదారి గుండా నడిచి వెళ్ళేవాళ్ళం. దరిదాపుగా 1000 మెట్లు ఉంటాయి. మధ్యలో గొల్లభామ గుడి వస్తుంది. వెహికల్స్ స్టాండింగ్ దగ్గర దక్షిణామూర్తి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. నరసరావుపేట నుంచి 30 నిమిషాల ప్రయాణం ఇది. మనం 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ ఎలా అయినా వెళ్ళొచ్చు. మెట్ల మార్గం గుండా వచ్చే వాళ్ళకైతే ఆనందవల్లి గొల్లభామ గుడి ముందుగా వస్తుంది. కానీ ఇప్పుడు వెహికల్స్ మీద రోడ్డు ప్రయాణం కాబట్టి, కొండ మీదకి రోడ్డు ప్రయాణం ఉంది కాబట్టి అక్కడ ముందుగానే మనం త్రికోటీశ్వరుడైన ఈశ్వరుణ్ణి, కోటప్పకొండ ఈశ్వరుణ్ణి దర్శించుకుంటాము. స్థల పురాణము ఏమిటంటే, మహాదేవుడు దక్షయజ్ఞంలో సతీదేవిని, మృతురాలైన సతీదేవిని భుజం మీద వేసుకుని బయలుదేరినప్పుడు మహావిష్ణువు తన చక్రంతో ఆ దేహాన్ని ముక్కలుగా చేస్తాడు. తరువాత ఆయన వేదనతో ఈ కొండ మీద విశ్రాంతి తీసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఒక గొల్లవాడు ఆయనను దర్శించి ఒక మహాత్ముడిగా భావించి ప్రతిరోజు పండ్లు పూలు తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటాడు. ఆయన భార్య అయిన ఆనందవల్లి కూడాను స్వామివారికి ప్రతిరోజు పాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది కొండ ఎక్కి. ఆవిడ నిండు గర్భిణీ అయినా కూడాను కష్టం ఎంచక స్వామివారికి ప్రతిరోజు అనునిత్యము పాలు సమర్పిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆనందవల్లి స్వామిని, స్వామి మా ఇంటికి రావచ్చు కదా అని అడుగుతుంది. స్వామి సరే పద, నువ్వు ముందు నడువు, నేను వెనక వస్తాను, వెనక్కి మాత్రం తిరిగి చూడవద్దు అని చెప్తాడు. అప్పుడు ఆవిడ వెళుతూ ఉంటే వెనక నుంచి కొండలు పగిలిన శబ్దాలు, పెద్ద పెద్ద భయంకరమైన శబ్దాలు వినిపించి ఏమిటా అని భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది. అంతే, స్వామివారు శిలారూపంగా మారిపోతారు. గొల్లభామ కూడాను అక్కడ శిలారూపంతో మారిపోతుంది, అమ్మవారుగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ గొల్లవాడు, స్వామి మీరు ఎప్పుడు కొండ దిగి వస్తారు అని అడిగితే, నేను శివరాత్రికి 1,000,000 ప్రభలు వచ్చిన రోజున కొండ దిగి వస్తాను అని చెప్పారంట స్వామివారు. ప్రతి శివరాత్రికి ఎన్నో ప్రభలు వస్తాయి, కానీ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి 1,000,000 రావడం అంటే అది ఎప్పుడు జరుగుతుందో, కలియుగాంతం వరకేనేమో. ఈ కోటప్పకొండ ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రకృతి మధ్య అలరారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడాను దర్శించదగినది. అనునిత్యము ఇక్కడ భోజన సదుపాయం ఉంది ఉచితముగా. ఇక్కడ భోంచేసుకొని ఉదయమే వచ్చి చక్కగా దర్శనం చేసుకొని ఇక్కడ భోజనం చేసుకొని పిల్లలతోటి, ఈ వేసవి కాలమైనా కూడాను వాతావరణం బాగుంటుంది. ఇక్కడ మనం ఇవన్నీ దర్శించుకుని పిల్లలతోటి, ఇక్కడ పిల్లలకు కావాల్సినవన్నీ ఆట స్థలాలు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా దర్శించుకుని అవన్నీ కూడా సరదాగా గడిపి సాయంత్రం తీరికగా బయలుదేరచ్చు కూడాను. ఇక్కడి నుంచి అన్ని చోట్లకి బస్సులు కూడా ఉంటాయి. స్వామివారి దర్శనం కూడా చాలా చక్కగా అయింది మాకు. లోపలికి కెమెరాలు ఎలో చేయరు. మిగతా ప్రదేశం అంతా చక్కగా మనం షూట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కొన్ని కూడా మిస్ అయ్యాం మేము. మాకు కొంచెం టైం తక్కువగా ఉండి తొందరగా వెళ్ళాల్సి అలా వెళ్ళాము. మేము ఇప్పటికి ఎన్నోసార్లు దర్శించుకున్నాము. మా చిన్నతనంలో అయితే మేము స్కూల్కి సెలవులు రాగానే మేము చక్కగా ఇక్కడికి వచ్చేవాళ్ళము. మా చిన్నతనంలో అయితే ఈ మెట్లన్నీ ఎక్కి వచ్చేవాళ్ళం. 1000 మెట్లు ఎక్కి ఇంటి దగ్గర నుంచే ఏదైనా పలహారం తెచ్చుకుని ఇక్కడ చేసేవాళ్ళం. మాకు మాస్టర్లు సపోర్ట్గా తీసుకొని వచ్చేవాళ్ళు. అంతా అరగంట ప్రయాణమే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది. తిరుపతి వెంకన్న డబ్బులు ఇచ్చి దీన్ని ఎంతో బాగా అభివృద్ధి అయ్యేలాగా చేశారు.
ఇక్కడ ఇప్పుడు భోజన సదుపాయాలు కూడాను తిరుపతి ట్రస్ట్ వారే చేస్తున్నారు. అందువల్ల చాలా రుచిగా శుచిగా ఉంటుంది ఇక్కడ భోజనం కూడాను. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ టిఫిన్ సెక్షన్ కూడా బాగానే ఉంటుంది. పైనుంచి చూస్తుంటే వ్యూ చూడండి ఎంత బాగుందో. వేసవి సెలవుల్లో పిల్లల్ని కనుక తీసుకొని వస్తే చక్కగా ఒక రోజంతా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ప్రకృతి మధ్యలో ఉన్నట్టుగానే ఉంటుంది. మనకి ఎంతో బాగుంటుంది. చిన్నతనం నుండి కూడాను కార్తీక మాసంలో అమ్మా నాన్నలతో కూడా బాగా వచ్చేవాళ్ళము. అన్ని మెట్లు కూడాను సరదాగా ఎక్కేవాళ్ళము. ఇప్పుడు ఇంకా హ్యాపీగా బండ్ల మీదే రావచ్చు. రోడ్డు వేశారు కాబట్టి చాలా అభివృద్ధి చెందింది ఈ కోటప్ప కొండ. ఆ త్రికోటీశ్వరుణ్ణి దర్శించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా రావాలి. ఇది ఒక విహారయాత్రా స్థలంగా కూడాను భక్తికి ముక్తికి అన్నిటికీ కూడాను సరదాగా మేమంతా కలిసి వచ్చాము. అమ్మాయి మరిది వాళ్ళు మద్రాసు నుంచి వచ్చారు. వాళ్ళతో కూడా కలిసి వచ్చాము మేము. చక్కగా దర్శించదగ్గ పుణ్యక్షేత్రం ఇది. శివరాత్రికి అయితే అసలు కాలు పెట్టడానికి లేకుండా భక్తులు ఉంటారు. విడి రోజుల్లో కొద్దిగానే జనం ఉంటారు. చక్కగా మనం కావాల్సినంతసేపు తిరిగి ఈ ప్రదేశాలన్నీ కూడాను దర్శించుకోవచ్చు. ఇక్కడికి వస్తే చాలు నా చిన్నతనపు రోజులన్నీ గుర్తుకు వస్తాయి. స్కూల్ మాస్టర్స్ తోటి ఇంటి దగ్గరే పలహారాలు తయారు చేసుకొని టిఫిన్ బాక్సుల్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము కాలినడకన మెట్లెక్కి అవన్నీ కోనేటి దగ్గర కూర్చుని మంచినీళ్ళు తీసుకుని ఆ పలహారాలు భుజించటం, ఆ పాత రోజులు నా చిన్నతనం ఎంతో జ్ఞాపకంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.